చేనేత ఉద్యమ సూర్యుడు ప్రజాబంధు రాజ్యసభ మాజీ సభ్యులు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు చేనేతకు కేంద్ర బిందువు అయిన మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ప్రగడ కోటయ్య జయంతి వేడుకలను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం చేనేత వర్గాలకు ఇచ్చిన సముచిత గౌరవంగా భావిస్తున్నట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారు, జోహార్ చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారు, చేనేత బంధు ప్రగడ కోటయ్య గారు, స్వర్గీయ ప్రగడ కోటయ్య గారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు దామర్ల రాజు, టీడీపీ మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున, బీసీసీఎల్ మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం, బీసీసీఎల్ మంగళగిరి పట్టణ అధ్యక్షులు వాకా మాధవరావు, కాటాబత్తిన నిర్మల, కారంపొడి అంకమరావు, గోవాడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, బోదాటి శ్రీనివాసరావు, వడిసా నరేష్, పొట్లబత్తుని లక్ష్మణరావు, కోసూరి రాజశేఖర్, ఉద్దంటి గాంధీ, గంజి చంద్రశేఖర్, సైనాథం శ్రీనివాసరావు, కారంపొడి చిరంజీవి, తేలు వెంకటేశ్వర్లు, రంగిశెట్టి పెద్దబ్బాయి, బట్టు మోహన్, వంగర పెదలక్ష్మయ్య, అనుముల శ్రీనివాసరావు, జొన్నాదుల మల్లేశ్వరరావు, జంజనం వెంకటేశ్వర్లు, ఆకురాతి రాము, ఆకురాతి లక్ష్మణ్, పంది రామకృష్ణ, బలభద్ర రమేష్, తోకల బాలాజీ, కౌతరపు శ్రీనివాసరావు, పాలాది దాసు, నాగులపల్లి వెంకన్న, ఇమ్మంది రామారావు, కొల్లి శ్రీనివాసరావు, ఉప్పు మహేష్, గుడిపూడి శివకృష్ణ, నాగులపల్లి శివపార్వతి, చెరుపల్లి లక్ష్మి, ఇమ్మంది చిన్నికృష్ణ, కనకం రాజారావు తదితర చేనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజాబంధు చేనేత ఉద్యమ సూర్యుడు రాజ్యసభ మాజీ సభ్యులు ప్రగడ కోటయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను మన్నం చేసుకున్నారు. గారు దేశంలో ఉన్నటువంటి చేనేత జాతి మొత్తం కూడా గర్వించదగినటువంటి రోజు. ఈ దేశంలో ఉన్నటువంటి చేనేత ప్రజల కోసం, చేనేత పరిశ్రమ కోసం తన ప్రాణం ఉన్నంత వరకు వారి కోసమే జీవించినటువంటి మహానాయకుడు ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారి జయంతి. ఇవాళ గొప్ప విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ త్యాగమూర్తి చేనేత బంధు, చేనేత సూర్యుడు ప్రగడ కోటయ్య గారి కీర్తిని, ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించినటువంటి పాపాన పోల. కానీ ఇవాళ సగర్వంగా చెప్పుకుంటున్నాం, చేనేత జాతి కోసం శ్రమించినటువంటి ప్రగడ కోటయ్య గారి జయంతిని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, మా మంగళగిరి శాసనసభ్యులు గౌరవ ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి చొరవతోనే ఇవాళ ప్రగడ కోటయ్య గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, ఇది చాలా శుభ పరిణామం. చేనేత ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే దానికి ఇది ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. ప్రగడ కోటయ్య గారు ఈ దేశంలో చేనేత పారిశ్రామికుల కోసం ఆయన చేసినటువంటి 16 ఏళ్ల వయసు కాడి నుంచి ఆయన చేసినటువంటి కృషి, అనేక చేనేత ఉద్యమాల్లో చేనేత హక్కుల కోసం
తన అధికార పార్టీలో ఉన్న బయట ఉన్న ఎప్పుడైనా వారి కోసమే నిస్వార్థంగా పనిచేసినటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో నూలు మిల్లుల ఏర్పాటు, అంతేకాకుండా ప్రధానంగా ఆఫ్కో, రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఐచ్ఛితంగా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాలన్నింటినీ కలిపి ఆ సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి చేనేత కార్మికుల తయారు చేసినటువంటి వస్త్రాలని మార్కెటింగ్ చేసేదానికి ఆఫ్కో కావాలని చెప్పేసి ఆ రోజు 1975లో మరి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ప్రగడ కోటయ్య గారు. అందుకే ఇవాళ చేనేత జాతి అటువంటి నాయకుడు మనకి సరైనటువంటి నాయకుడు లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా చేనేత జాతిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించాలి. చేనేత పరిశ్రమ ఉనికి కోసం మరి వారి కార్మికుల ప్రయోజనం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మా ప్రీతమ యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రగడ కోటయ్య గారి గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఇప్పటి యువతరానికి వారి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మరి చీరాల శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యులుగా అనేక పదవులు అధిరోహించి ఈ చేనేతలకి మరి మెరుగైన జీవితం ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన పోరాటం ఫలితంగా అనేక మరి ఈ రాష్ట్రంలో కోఆపరేటివ్ స్పిన్నింగ్లు, ముఖ్యంగా కోఆపరేటివ్ వ్యవస్థని బలోపేతం చేసేదానికి కోఆపరేటివ్ సొసైటీలు, అదేవిధంగా కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయించిన గనుడు మరి ప్రగడ కోటయ్య గారు. ఇటు శాసనసభలో అటు పార్లమెంటులో కూడా చేనేతల పక్షాన పోరాటం చేసిన యోధుడు ప్రగడ కోటయ్య గారు. మరి ఆయన లేని లోటు మరి ఈరోజు కనపడతా ఉంది. కనుక ప్రభుత్వం ఈరోజు మరి ప్రగడ కోటయ్య గారిని దృష్టిలో మరి ఉంచుకొని వారికి మరి ఘనంగా నివాళులు అర్పించాలి. ఆయన జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండగగా మరి ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రగడ కోటయ్య గారిని మరి జన్మదినోత్సవాన్ని రాష్ట్ర పండగగా మరి నిర్ణయించుకోవటం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మరి అదేవిధంగా చేనేత శాఖ మంత్రులు శ్రీమతి సవితమ్మ గారికి, మరి అందరికి కూడా పేరు పేరున మా తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా చేనేతల అందరి తరఫున కూడా వారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రగడ కోటయ్య గారు అంతటి టైటిల్ని ఆయనకి ఇవ్వడం అంటే చాలా గొప్ప విశేషం. చేనేత రంగానికి, చేనేత పరిశ్రమకి, చేనేత కార్మిక వర్గానికి ఆయన చేసిన సేవ చెప్పుకునే అంత టైం లేదు, కానీ చాలా గొప్ప విశేషమైనటువంటి సేవ చేశాడు. పిలుపునిస్తే చాలు వందల వేల మంది జనం బయటకు వచ్చి ఆ రోజుల్లో ఉద్యమాలు చేశారు, ఊరేగింపులు చేశారు, నిరాహార దీక్ష చేశారు. అన్ని చేసుకుంటూ వచ్చి కొన్ని వేల సహకార సంఘాలని నిర్మించాడు, ఆప్కోని స్థాపింపజేశాడు. చేనేత రంగానికి, చేనేత పారిశ్రామికులకి, కార్మికులకి ఎన్నో మెరుగైనటువంటి విధానాలని ఆయన తీసుకొచ్చి అందించాడు. అంతటి వాడు కాబట్టే ఇవాళ సరే కేంద్రం కూడా ఆయనకి పార్లమెంట్ ఇచ్చిందనుకోండి, రాజ్యసభ, కానీ ఇవాళ మన ప్రభుత్వం, మన పార్టీ ప్రగడ కోటయ్య లాంటి వాళ్ళని గుర్తించి చరిత్రలో నిలిచిపోయే పద్ధతుల్లో మన టిట్కో ఇళ్ల దగ్గర ఆయన విగ్రహాన్ని పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మర్చిపోలేనటువంటి సంఘటన, మరుపురాని సంఘటన. చరిత్రలో ఎవరికైనా కానీ ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటి సందర్భం ఇది. అందుకని ఇలా చేసుకోవడం చాలా ఉత్తమం, చాలా అద్భుతం. విషయం ఏంటంటే ఆయన మొదటి జయంతి రోజున వాళ్ళ ఇంటి దగ్గరే గొప్ప సభ పెడితే నేను వెళ్ళాను. అక్కడ చేనేత మీద ఒక పాట పాడితే వేల మంది హర్షించారు, హర్షధ్వానాలు చేశారు. ఆ పాటను ఒక్క బిట్టు మాత్రం మీకు వినిపిస్తుంది ఇప్పుడు. నెయ్యరమామో నెయ్యరాము వెడతా,
నేస్తనే పిల్లో నెయ్యి బువ్వెడతవా నెయ్యర మామో నెయ్యర బువ్వెడతా నేస్తనే పిల్లో నెయ్యి బువ్వెడతవా సిల్కు చీరలోన నేను ఓహో సిల్కు చీరలెన్ను నేసి వాసికెక్కె మా తాత అగ్గి పెట్టెలోన చీర నేసి పెట్టె మా అయ్య రామాయణ భారత భాగవత గాథలెన్నో రామాయణ భారత భాగవత గాథలెన్నో ఒలువలోన కూర్చునట్టి వారింట పుట్టినోనే వన్నె చిన్నెలున్నోనే నేస్తనే పిల్లో నెయ్యి బువ్వెడతవా నేయర మావో నెయ్యి బువ్వెడతా నెయ్యి